ఈ సండే నేనైతే నార్త్ అమెరికాలోనే అతి పెద్ద నైట్ మార్కెట్కి వెళ్ళినాను. అక్కడ ఎన్నో ఫుడ్ స్టాల్స్, క్యూట్ యాక్సెసరీస్, ఇంకెన్నో గేమ్స్. మేమేమేం చూసినాము, ఏమేం తిన్నాము, ఇవన్నీ చూడాలంటే ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఓ చెలియా. జనాలు చూసినారా ఎంత మంది ఉన్నారో? అది రాత్రి 7:30కి, అయినా ఎండ కూడా అంతే గట్టిగా ఉంది. అంతమంది జనాలు, అంత పెద్ద లైన్లు, ఆల్మోస్ట్ 30 minutes లైన్లో నిలబడి ఆ ఎండలో మేమైతే నార్త్ అమెరికాలోని అతి పెద్ద నైట్ మార్కెట్, అదే రిచ్మండ్ నైట్ మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ 100 కంటే ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. అందులో ఎన్నో రకరకాల ఫుడ్ ఐటమ్స్, క్యూట్ యాక్సెసరీస్, ఇంకా ఆడుకోవడానికి గేమ్స్, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈడికొచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ దీనికైతే ఎంట్రన్స్ లో టికెట్ తీసుకోవాలి. కెనడాలో ఇప్పుడున్న పరిస్థితికి ఈ ప్రైజెస్, ఎంట్రీ ఫీజ్ చాలా ఎక్కువ అనిపిస్తుండొచ్చు, కానీ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తాం కాబట్టి ఓకే. ఎంట్రీ ఫీజ్ అయితే $8 ఉండే. టికెట్ తీసుకొని లోపల ఎంటర్ అవ్వగానే కొన్ని జ్యువెలరీ స్టాల్స్ కనబడ్డాయి. మళ్ళీ రైట్ సైడ్ కి అయితే ఒక పెద్ద స్టేజ్ చేసినారు, అక్కడ కొన్ని పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి. ఈ నైట్ మార్కెట్ అయితే ఉట్టి వీకెండ్స్ ఉంటది, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. మేమైతే సండే రోజు వచ్చినాము. ఓపెన్ అయ్యే టైం వరకు ఎలాగన్నా ఉంటే రష్ అంతా తప్పుతుంది అనుకున్నాము, కానీ యాజ్ యూజువల్ నా వల్ల లేట్ అయ్యింది. రెడీ అవ్వడానికి ఫుల్ టైం తీసుకున్నాను. వచ్చే వరకు 7:30 అయింది. ఆ మార్కెట్ 7 o'clock నుండి 11 వరకు ఉంటుంది. మేము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గేమ్స్ దగ్గరికి వెళ్ళినాం. అలా అని వెళ్ళి చుట్టూ ఒక రౌండ్ వేసినాము. ఆ గేమ్స్ ఆడి విన్ అయితే మాత్రం క్యూట్ డాల్స్ అయితే మనమైతే సంపాదించుకోవచ్చు. కానీ మేము ఈ రోజు గేమ్స్ ఆడడం కంటే ఎక్కువ తినడానికి కాన్సన్ట్రేట్ చేసినాము. ఆ రోజుకి డిన్నర్ అయితే అక్కడనే తిందాం అనుకున్నాము. అక్కడ చూసినారు కదా ఆ బెంచెస్ అన్ని, మనం ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని అక్కడ వచ్చి కూర్చొని తినడానికి. ఇక సరే తిందామని వెళ్తుంటే అక్కడ అందరు జనాలు ఉండే. ఏందిరా అని చూస్తే ఒక అమ్మాయికి చుట్టూ పాము మొత్తం ఇట్లా చుట్టుకొని ఉండే. ఆ అమ్మాయికి అయితే అస్సలు భయం లేదు, మంచిగా నవ్వుకుంటా ఫొటోస్ కి పోజులు అయితే ఇస్తుంది. మనం కూడా వెళ్ళి ముట్టుకొని ఫోటోలు దిగొచ్చు, కానీ ఎందుకులే ఇంకా అనేసి మేమైతే ఫుడ్ స్టాల్స్ చూడడానికి వెళ్ళిపోయినాము. ఫస్ట్ అయితే మేము మొత్తం ఒక రౌండ్ వేసినాము. ఎన్నో స్టాల్స్, ఎన్నో లేన్స్ ఉండే. మనకి తినడానికి ఏమున్నాయి, మనం ఏమేమి తినొచ్చు అవన్నీ చూసుకొని ఏ నంబర్, ఏ స్టాల్ ఎక్కడ తినొచ్చు అని మొత్తం అయితే ఫస్ట్ చూసుకున్నాము. ఇక ఫస్ట్ అయితే మేము ఒక బూత్ కి వెళ్ళిపోయినాము. అక్కడ షెఫ్ అయితే చాలా ఫేమస్. ఎన్నో రీల్స్, ఎన్నో వీడియోస్ చూసినాను ఆయన గురించి. మస్తు ఆప్షన్స్ ఉండే, చికెన్, ల్యాంబ్, డక్, ఇంకేవేవో ఉండే. కానీ మేమైతే చికెన్ తోటి వెళ్ళినాం ఫస్ట్. సో అక్కడ నుండి మేము చికెన్ బన్ అయితే ఒకటి ఆర్డర్ చేసినాము. ఇక్కడ ఆ షెఫ్ ఆ మైక్ పట్టుకొని ఆయన గురించి, ఆయన ఏమేం చేసిండు అవన్నీ చెప్తుండే అనమాట. చాలా సేపు వెయిటింగ్ తర్వాత మా నంబర్ అయితే పిలిచినారు. మేము వెళ్ళి మా ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి అయితే నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. సో దీనికి వచ్చేసి $8 ఉండే. ఆ చిన్న చికెన్ బన్కి $8 అని మేమైతే ఫస్ట్ అయితే షాక్ అయినాము. క్వాంటిటీ వైజ్ మాకైతే చాలా తక్కువ అనిపించింది. ఇక మెయిన్ టేస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. $8 is too much. టేస్ట్ అయితే బాగుండే, బాగాలేదని చెప్పలేము. కానీ అంత చిన్న బన్కి $8 అంటే మేబీ ఆయన చాలా ఫేమస్ షెఫ్ కాబట్టి, ఆయన చేసేది ఏదైనా ఫేమసే కాబట్టి కొంచెం కాస్ట్లీ అనిపించింది. సేమ్ కళ్యాణ్ ఫీలింగ్ కూడా ఉండే. కానీ మేమిద్దరం ఆ చికెన్ బన్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము. చాలా ఫెమిలియర్ టేస్ట్ అయితే అనిపించింది మాకు. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ అయితే మేము రామెన్ డోనట్ దీనికి వచ్చినాం. నేను వీడియోస్లో చూసినప్పుడు అయితే ఎంత టెంప్టింగ్ ఉండే అంటే, ఒక డోనట్ లోపల రామెనా, చాలా డిఫరెంట్ అనిపించింది. డోనట్స్ ఎప్పుడు డెజర్ట్, స్వీట్ ఇట్లనే చూసినాను, కానీ ఇట్లా స్పైసీ, దాని లోపల రామెన్ అంటే ఇంకా డిఫరెంట్ అనిపించింది. సో పక్కా ట్రై చేయాలని మేమైతే ఆ స్టాల్కి వెళ్ళిపోయినాము. ఇది జస్ట్ నార్మల్ రామెన్ ఇంకా చీజ్ డోనట్, చాలా బాగుండే. దాని లోపల ఏమైనా మీట్ ఉందా అంటే ఏం మీట్ లేదు, జస్ట్ చీజ్. కావాలంటే ఏదన్నా మీట్ మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ చీజ్ అండ్ రామెనే మేమైతే చూస్ చేసుకున్నాము. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉండే, ఒక డిఫరెంట్ టెక్స్చర్ ఉండే నోట్లా. చాలా మంచిగా అనిపించింది ఇది తింటుంటే. దీనికైతే $10 మేము పే చేసినాము. ఓకే, $10 కూడా మాకు కైండ్ ఆఫ్ కాస్ట్లీ అనిపించింది. ఈ నైట్ మార్కెట్లో ఆల్మోస్ట్ అన్ని కొంచెం ప్రైజెస్ ఎక్కువనే ఉంటాయి. ఆ డోనట్ తినేసి మేమైతే కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకున్నాము. మాకు అప్పటికే కొంచెం ఫిల్లింగ్ ఉండే. సో కొంచెం అట్లా అని తిరిగేసి చూసేసి వద్దాం అనేసి మళ్ళీ గేమ్ సైడ్ వెళ్ళి కొంచెంసేపు టైం పాస్ చేస్తుండే అనమాట. ఒకటెనకాల ఒక ఫుడ్ ఎందుకు తినడం అనేసి కొంచెం అయితే గ్యాప్ ఇచ్చినాం. మొత్తం వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఇంకేమైనా కొత్త ఐటమ్స్ ఉన్నాయా అని చూద్దామని వెళ్ళినాము. మేము యాక్చువల్లీ ఈ
నైట్ మార్కెట్కి ఎగ్జాక్ట్లీ 2 years కింద వచ్చినుండే. అది ఆ ఇయర్లో నైట్ మార్కెట్ ఏప్రిల్లో స్టార్ట్ అయితే మేము జూన్లోనే వచ్చినుండే. అప్పుడైతే ఫుల్ రష్, అసలు నడవడానికి కూడా జాగా లేకుండే, అంత రష్ ఉండే. అండ్ ఏం తినాలా ఏంది అని అయితే అప్పుడు అస్సలు ఐడియా లేకుండే. సో అప్పుడైతే జస్ట్ ఒక బ్లూమింగ్ ఆనియన్ అవి తినేసి వెళ్ళిపోయినాం. కొన్ని ఇట్లనే జ్యువెలరీస్, యాక్సెసరీస్ అవన్నీ చెక్అవుట్ చేస్తుండే. ఈడ అయితే మేము ఈసారి చాలా కొత్త స్టాల్స్ చూసినాను అప్పటికన్నా. ఈసారి అయితే నేను ఎక్కువ ఇంకా నెయిల్స్ స్టాల్ చూసినాను. ఈ ఆర్టిఫిషియల్ నెయిల్స్, స్టిక్ ఆన్ నెయిల్స్ చాలా ఉండే అనమాట. నేనే చేసుకుంటా దానికన్నా మంచి. మీరు ఎప్పుడన్నా స్క్విడ్ తిన్నారా? నేను కళ్యాణ్ అయితే ఇక్కడికి వచ్చినాక తిన్నాము, కానీ ఇలా బార్బిక్యూ చేసింది కాదు, డీప్ ఫ్రైడ్ మంచి కోటెడ్ ఉంది తింటాము. కానీ ఈసారి మేము అక్కడ చాలా స్క్విడ్ స్టాల్స్ ఉన్నా కానీ తినలేదు, లాస్ట్ ఆప్షన్ లాగా పెట్టుకున్నాము. అట్లా తిరుగుకుంటూ పోతుంటే ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా ప్లేసెస్ ఉండే, మంచి కలర్ఫుల్ ప్లేసెస్. ఇక కొన్ని ఫోటోలు అట్లా దిగేసి నెక్స్ట్ ఇంకో ఫుడ్ ఐటమ్ ట్రై చేద్దాం అనేసి సూషీ హాట్ డాగ్ అన్న ప్లేస్కి వెళ్ళిపోయినాము. సో ఇక్కడ మేము సూషీ నార్మల్గా తింటాము, డైనమైట్ రోల్, దాంట్లో మొత్తం ప్రాన్ ఉంటుంది అనమాట, డీప్ ఫ్రై ప్రాన్. సో ఆ సూషీ అయితే మేము అప్పుడప్పుడు తింటుంటాం, కానీ ఇక్కడ మొత్తం సూషీనే వాళ్ళు డీప్ ఫ్రై చేసినుండే అనమాట, ఒక హాట్ డాగ్ లాగా. చాలా డిఫరెంట్ అనిపించింది ఇది కూడా. బయట నార్మల్గా సూషీ అయితే చాలా తక్కువకి వస్తుంది, కానీ ఇక్కడ ఈ ఫ్రైడ్ సూషీ అయితే చాలా కాస్ట్లీ ఉండే, $18 ఉండే అనమాట. కానీ టేస్ట్ మాత్రం మా ఇద్దరికి చాలా నచ్చింది, మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము. అండ్ ఇది తిన్నాక మాకైతే చాలా ఫుల్ అనిపించింది. ప్రాన్ క్వాంటిటీస్ కూడా మస్తు ఎక్కువనే ఇచ్చినారు. అండ్ అవకాడో అండ్ దాని లోపల సూషీ లోపల రైస్ అవన్నీ ఉండడం వల్ల ఫుల్ హెవీ అండ్ ఫిల్లింగ్ అనిపించింది. అది తినేసి మేమైతే ఇంకా పక్కా ఏదైనా ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ ఉండాలనేసి పైనాబాల్ అనే పైనాపిల్ డ్రింక్, బేసిక్గా పైనాపిల్ జ్యూస్, పైనాపిల్ నుండే వాళ్ళ క్యూబ్స్ కట్ చేసి జ్యూస్ చేసి అందులోనే మళ్ళీ ఫిల్ చేసి ఇచ్చిండ్రు. చాలా బాగుండే, రిఫ్రెషింగ్ ఉండే, మొత్తం పల్ప్ అట్లనే ఉండే. అంత హెవీ ఫుడ్ తిన్నాక ఇట్ వాజ్ అ మస్ట్ డ్రింక్ అనమాట. అండ్ ఇక్కడ మాకు లేట్ అయినా కొద్దీ ఫ్రీ శాంపుల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు. అంటే ఎండింగ్ టైం, క్లోజింగ్ టైం, వీకెండ్లో ఇంకా సండే లాస్ట్ డే కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఓపెన్ చేస్తారు కాబట్టి చాలా మటుకు స్టాల్స్లో $15 అట్లా ఉన్న ఐటమ్స్ని $5కి ఇంకా $8కి అట్లా తక్కువ చేసి అమ్ముతుండే. మేము ఒక రౌండ్ పోయేసే లోపల ఇంకా ప్రైస్ తక్కువ చేసినారు, లైక్ $8 ఉన్నది $6 అట్లా చాలా తక్కువ చేసినారు. సో లాస్ట్కి ఇంకా మేమైతే ఫైనల్ ఒక చికెన్, జపనీస్ ఒథెంటిక్ కరాగే చికెన్, అది తోటి ఎండ్ చేద్దామనేసి తీసుకున్నాము. కానీ అది మేము మొత్తం అయితే కంప్లీట్ చేయలేకపోయినాము, జస్ట్ కొంచెం టేస్ట్ చేసి అయితే మిగతాది ఇంటికి తీసుకొచ్చేసినాము. నేను ఆడ చూపిస్తున్నా A2 ఫ్లేవర్స్ మిక్స్ చేసి తీసుకున్నాం అనేసి, కానీ మేము తిన్న పైన ఫ్లేవర్ మా ఇద్దరికి అంత నచ్చలేదు, ఓకే అనిపించింది. కానీ ఇంటికి వచ్చి కింద సెకండ్ ఫ్లేవర్ టేస్ట్ చేసినప్పుడు అయితే మాకు చాలా నచ్చింది, కానీ అది ఏ ఫ్లేవరో మాకు తెలియదు. లాస్ట్కి ఇంకా ఫైనల్ మేము చూరోస్ డెజర్ట్ తోటి ఎండ్ చేసినాము మా నైట్ మార్కెట్ అయితే. నేను చెప్పినా కదా అన్ని తక్కువ చేసి ఇస్తుండే. సో ఆమె పీరుస్తుండే అనమాట, రండి డీల్ ఉంది తీసుకోండి తక్కువ ప్రైస్ కంటే. సో వెళ్ళి మేమైతే ఆ చూరోస్ తీసుకున్నాము, డెజర్ట్ ఏమైనా స్వీట్ తిందామనేసి. సో ఆ చూరోస్ని ఎంజాయ్ చేసుకుంటా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. 7:30కి అట్లా లోపలికి వెళ్తే 10:45కి మేమైతే బయటికి వచ్చినాము. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. ఇన్ కేస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్కి. ఓ చెలియా, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.